హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ బాయ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనము క్లాస్ 11th ఎన్సీఆర్టీ జియోగ్రఫీకి సంబంధించి చాప్టర్ 1 జియోగ్రఫీ డిసిప్లైన్లో ఫస్ట్ పార్ట్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసాం. సో ఇది సెకండ్ పార్ట్, దాని కంటిన్యూస్గా ఉంటుంది. సో జియోగ్రఫీ యాజ్ ఇంటిగ్రేటెడ్ డిసిప్లైన్గా మనము ఇక్కడ నుంచి ఈ టాపిక్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. సో ముందు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో geography as an integrating discipline చూస్తే geography is a discipline of synthesis. So it attempts spatial synthesis and history attempts temporal synthesis. Its approach is holistic in nature. It recognizes the fact that the world is a system of interdependencies. సో జియోగ్రఫీ అనేది ఒక సింథసిస్ ద్వారా వచ్చిందన్నమాట. డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి వచ్చింది. సో ఇది ఒక సింథసిస్, హిస్టరీకి సంబంధించి ఇది టెంపరల్ సింథసిస్, అలాగే స్పేషియల్ సింథసిస్ కూడా ఉందన్నమాట. దీని అప్రోచ్ హోలిస్టిక్ ఇన్ నేచర్ ఉంటుంది. వరల్డ్ ఈ సిస్టమ్ ఆఫ్ ఇంటర్డిపెండెన్స్, అంటే వరల్డ్ అంతా కూడా ఒకదానిపైన ఒకటి ఇంటర్డిపెండ్ అయి ఉంటుందని మీనింగ్. సో ద ప్రజెంట్ వరల్డ్ ఈస్ బీయింగ్ పర్సీవ్డ్ యాజ్ ఎ గ్లోబల్ విలేజ్. ప్రస్తుతము గ్లోబల్ విలేజ్గా పరిగణించబడుతుంది. ఇంతకుముందు అంతా కూడా గ్లోబలైజేషన్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అనేది రావడం వల్ల వరల్డ్ అంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్గానే కన్సిడర్ చేయబడుతుంది. సో ద రెసిస్టెన్స్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ బై బెటర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఇంక్రీజింగ్ యాక్సెసిబిలిటీ. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అన్ని కంట్రీస్లో ఉండడం వల్ల యాక్సెసిబిలిటీ అనేది ట్రాన్స్పోర్టేషన్ ద్వారా రెడ్యూస్ అయిందన్నమాట. డిస్టెన్సెస్ అన్నీ, దేశాల మధ్య ఉన్న డిస్టెన్సెస్ అన్నిటిని తగ్గించింది. సో ద ఆడియో విజువల్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హ్యావ్ ఎన్రిచ్డ్ ద డేటాబేస్. సో ఈ ఆడియో విజువల్ మీడియా కానీ, ఇన్ఫర్మేషన్ ఐటీలో కానీ డేటాబేస్ని ఎన్రిచ్ చేసింది. అలాగే టెక్నాలజీ హ్యాస్ ప్రొవైడెడ్ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ మానిటరింగ్ న్యాచురల్ ఫినామినా యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ అండ్ సోషల్ పారామీటర్స్. సో న్యాచురల్ ఫినామినాస్ అన్నిటినీ కూడా వాటిన్నిటిని కూడా మానిటర్ చేయడానికి టెక్నాలజీ ఉంది. అలాగే ఎకనామిక్ అండ్ సోషల్ పారామీటర్స్ని కూడా మెజర్ చేయొచ్చు టెక్నాలజీతో. సో నెక్స్ట్, జియోగ్రఫీ యాజ్ అన్ ఇంటిగ్రేటింగ్ డిసిప్లిన్ హ్యాస్ interface with numerous natural and social sciences. So all the sciences, whether natural or social, have one basic objective of understanding the reality. So geography attempts to comprehend the associations of phenomena as related in sections of reality. So relationship of geography అనేది ఫిగర్ 1.1లో చూపించడం జరిగింది. సో geography and its relationship for other disciplines చూస్తే మనకి సోషియాలజీ సబ్జెక్ట్ అంటే ఈ ఫీల్డ్ ఆఫ్ జియోగ్రఫీ. సో జియోగ్రఫీ అనే దాంట్లో మనకి ఇన్నర్ సర్కిల్లో ఉన్నట్టు. సో వాటిన్నింటి గురించి చూస్తాం. సో సోషియాలజీకి సంబంధించి సోషల్ జియోగ్రఫీ రిలేటెడ్గా ఉంది. అలాగే జియోగ్రఫికల్ థాట్స్ ఇన్ ఫిలాసఫీ, కల్చరల్ జియోగ్రఫీ ఇన్ ఆంథ్రోపాలజీ, ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, హ్యూమన్ ఎకాలజీ రిలేటెడ్ టు ఎకాలజీ, జియోగ్రఫీ జియాలజీకి సంబంధించి, ఫైటో జియోగ్రఫీ బాటనీకి సంబంధించి, సాయిల్ జియోగ్రఫీ పెడాలజీకి సంబంధించి, ఓషనో జియోగ్రఫీ హైడ్రాలజీకి సంబంధించి, క్లైమటాలజీ మెట్రాలజీలో ఒక పార్ట్ క్లైమటాలజీ ఫీల్డ్ ఆఫ్ జియోగ్రఫీని, అది కూడా జియాలజీలో జియోమార్ఫాలజీ అనేది కూడా ఫీల్డ్ ఆఫ్ జియోగ్రఫీ. సో మ్యాథ్స్ అండ్ ఆస్ట్రానమీ అనే సబ్జెక్ట్లో మ్యాథమెటికల్ అండ్ ఆస్ట్రానమికల్ జియోగ్రఫీ కూడా రిలేటెడ్ టు జియోగ్రఫీ. సో స్టాటిస్టిక్స్ ఎకనామెట్రిక్స్లో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఇన్ జియోగ్రఫీ అనేది కూడా ఫీల్డ్ ఆఫ్ జియోగ్రఫీకి సంబంధించి. నెక్స్ట్ ఎకనామిక్ జియోగ్రఫీ. సో ఎకనామిక్స్లో ఎకనామిక్ జియోగ్రఫీ అనేది ఫీల్డ్ ఆఫ్ జియోగ్రఫీ. సో డెమోగ్రఫీలో పాపులేషన్ జియోగ్రఫీ అనేది కూడా ఫీల్డ్ ఆఫ్ జియోగ్రఫీ కిందకి వస్తుంది. నెక్స్ట్ పొలిటికల్ సైన్స్, పొలిటికల్ జియోగ్రఫీ, హిస్టారికల్ జియోగ్రఫీ అనేది కూడా ఫీల్డ్ ఆఫ్ జియోగ్రఫీ. నెక్స్ట్ సోషియాలజీలో సోషల్ జియోగ్రఫీ, ఇవన్నీ కూడా ఫీల్డ్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ అదర్ డిసిప్లిన్స్. So every discipline concerned with scientific knowledge is linked with geography, as many as of their elements vary over the space. So geography helps in understanding the reality in totality in its spatial perspective. Geography thus not only takes note of the differences in the phenomena from place to place, but integrates with holistically with which may be different at other places. So geography అనేది డిఫరెంట్గా ఉండడమే కాకుండా, సో ఒక ప్లేస్ టు ప్లేస్ని ఉన్న డిఫరెన్సెస్ ఇన్ ఫినామినాని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది హోలిస్టిక్గాను. అలాగే ఒక జియోగ్రఫర్ ఈజ్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఎ బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ ద రిలేటెడ్ ఫీల్డ్స్ టు బీ ఏబుల్ టు లాజికల్ ఇంటిగ్రేట్ దెమ్. సో ఒక జియోగ్రఫర్ అన్ని ఫీల్డ్స్లోనూ ఏదైతే రిలేటెడ్గా ఉన్నాయో అన్ని ఫీల్డ్స్లోనూ బ్రాడ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో దాని ద్వారా లాజికల్ ఇంటిగ్రేట్ చేస్తారన్నమాట దాన్ని. నెక్స్ట్, దిస్ ఇంటిగ్రేషన్ కెన్ బి అండర్స్టాండ్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్.
సో ఈ ఇంటిగ్రేషన్ అనేది ఎగ్జాంపుల్స్తో అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో జియోగ్రఫీ ఇన్ఫ్లుయెన్సెస్ హిస్టారికల్ ఈవెంట్స్, జాగ్రఫీ హిస్టారికల్ ఈవెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాగే స్పేషియల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బీన్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు alter the course of history of the world. So spatial depth provided defense to many countries, particularly in last century. So in traditional warfare, countries with large size in area gain time at the cost of space. So the defense provided by oceanic expanse around the countries of the new world are protected them from wars being imposed on their soil. If you look at the historical events world over, each one of them can be interpreted geographically. In India, Himalayas have acted as a great barrier and provided protection, but the passes provided routes to the migrants and invaders from Central Asia. The sea coast has encouraged contact with people from East and Southeast Asia, Europe and Africa. So navigation technology helped European countries to colonize a number of countries of Asia and Africa, including India, as they got accessibility through oceans. So geographical factors have modified the course of history in different parts of the world. So every geographical phenomena undergoes changes through time and can be explained temporally. So changes in landforms, climate, vegetation, economic activities, occupations and cultural developments have followed a definite historical course. So many geographical features result from the decision making process by different institutions at particular point of time. It is possible to convert time in terms of space and space in terms of time. For example, it can be said that a place A is 1500 km from place B, or alternately. సో టైంని స్పేస్ గాను, స్పేస్ని టైం గాను కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్కి ఏ అనే ప్లేస్ 1500 కిలోమీటర్ దూరంగా ఉందండి అంటే బీకి, సో బీ నుంచి కూడా ఈ ఏకి అదే సేమ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఒకరు ఏ నుంచి బీకి ట్రావెల్ అంటే 2 hours పడుతుంది, లేదంటే 17 hours పడుతుంది మూవింగ్ ట్రైన్లో, ఫాస్ట్గా మూవింగ్ ట్రైన్లో జర్నీ చేస్తే. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ టైమ్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జాగ్రఫికల్ స్టడీస్ యాజ్ ద 4th dimension. సో 4th dimensionలో టైం అనేది కూడా జాగ్రఫికల్ స్టడీస్లో చదవడానికి ఉపయోగపడుతుంది. సో ఫిగర్ 1.1 చూస్తే మనము లింకేజెస్ ఆఫ్ జాగ్రఫీ విత్ డిఫరెంట్ న్యాచురల్ అండ్ సోషల్ సైన్సెస్ గురించి డిస్కస్ చేస్తామన్నమాట. సో అన్ని లింకేజెస్ అన్నీ కూడా విత్ వేరే సబ్జెక్ట్కి సంబంధించి కూడా జనరల్గా 2 typesగా మనము బ్రాడ్ 2 types ఆఫ్ సెగ్మెంట్స్లోకి తీసుకురావచ్చు వాటన్నిటిని కూడా, ఆ సబ్జెక్ట్స్ జియోగ్రఫీ అండ్ ఇట్స్ ఇంటర్ రిలేషన్. సో దాంట్లో ఫిజికల్ జియోగ్రఫీ అండ్ న్యాచురల్ సైన్సెస్. ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ as shown in figure 1.1 have interface with natural sciences. So the traditional physical geography is linked with geology. So traditional physical geography geologyతో లింక్ అయింది, మెట్రాలజీ, హైడ్రాలజీ అండ్ పెడాలజీతో లింక్ అయింది. అండ్ thus geomorphology, climatology and oceanography and soil geography respectively have very close link with the natural sciences, as these derive their data from these sciences. Next, biogeography is closely related to botany, zoology as well as ecology, as human beings are located in different locational nature. సో బయోజియోగ్రఫీ కూడా క్లోజ్లీ రిలేటెడ్ ఉంది బాటనీకి, జువాలజీకి. అలాగే ఎకాలజీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ లొకేషనల్ నేచర్. నెక్స్ట్, ఏ జియోగ్రఫర్ షుడ్ హ్యావ్ సమ్ ప్రొఫెషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఆర్ట్, పర్టికులర్లీ ఇన్ డ్రాయింగ్ మ్యాప్స్. సో జాగ్రఫర్ మ్యాథ్స్ పైన, ఆర్ట్స్ పైన ఉండాలి, అలాగే డ్రాయింగ్ మ్యాప్స్ పైన కూడా ప్రొఫెషన్స్ అనేది ఉండాలి. సో జాగ్రఫీ ఈజ్ వెరీ మచ్ లింక్డ్ విత్ స్టడీ ఆఫ్ ఆస్ట్రానమికల్ లొకేషన్స్. సో ఆస్ట్రానమికల్ లొకేషన్స్ చదవడానికి కూడా ఈ లింక్ అనేది ఉంటుంది. అలాగే డీల్స్ విత్ ద లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఎర్త్ పైన ఉన్న ఒక ప్లేస్లో మనము ఎక్కడున్నామని తెలిస్తే మనము లాటిట్యూడ్స్ని, లాంగిట్యూడ్స్ని బేస్ చేసుకుని కోఆర్డినేట్స్ ద్వారా మనం ఎక్కడ ఉన్నామో అనే రీజన్ ఎర్త్ పైన అని కూడా మనము లొకేట్ చేయొచ్చు. సో ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ జియాయిడ్. సో జియాయిడ్ షేప్ అంటే సో స్పెరికల్లా కాకుండా సో పైన ఇక్కడ అంతా కూడా ప్రెస్ చేసినట్టు ఉంటుంది, ఒక బాల్ని ప్రెస్ చేసినట్టు బ్లంట్గా ఉంటుంది, ఇలా బ్లంట్గా ఉంటుంది. సో ఇవి ఇటువైపు కొంచెం బల్జ్గా ఉంటుంది, దాన్ని జియాయిడ్ షేప్. సో నాట్ ఓవల్ షేప్, నాట్ స్పెరికల్, కంప్లీట్ స్పెరికల్ షేప్. సో ఎర్త్ లాగా బాల్ పైన కింద 2 చేత్తో ప్రెస్ చేస్తే ఏ విధంగా కొంచెం ఫ్లాట్గా అవుతుందో, సో ఆ విధంగా సైడ్స్కి బల్జ్ అయ్యి అలా ఉంటుంది. సో ఆ షేప్ని స్పెసిఫిక్గా ఎర్త్ కోట్ ఉంటుంది కాబట్టి సో జియాయిడ్ అనే పిలుస్తాము. సో మ్యాప్ అంతా కూడా 2 dimensional రిప్రజెంటేషన్ ఉంటుంది ఎర్త్. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ కన్వర్టింగ్ జియాయిడ్స్ ఇంటూ 2 dimensions కెన్ బి ట్యాకిల్డ్ బై ప్రొజెక్షన్స్ కన్స్ట్రక్టెడ్ జాగ్రఫికల్ ఆర్ మ్యాథమెటికలీ. సో ఒక రౌండ్గా స్పెరికల్గా ఉన్న
జియాయిడ్ షేప్లో ఉన్న ఎర్త్ని 2D డైమెన్షన్ పైన పేపర్ పైన కానీ గోడ పైన అతికించే విధంగా తయారు చేయాలంటే సో దానికి మెజర్మెంట్స్ అండర్స్టాండింగ్ అనేది అవసరం అవుతుంది. సో దీన్ని గ్రాఫికల్గా మ్యాథమెటికల్గానే ప్రొజెక్షన్ అనేది చేయొచ్చు అనమాట. సో దట్ ద కార్టోగ్రాఫిక్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ రిక్వైర్ సఫిషియెంట్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామెట్రిక్స్. సో వీటన్నిటిని కూడా డీల్ చేస్తాను. నెక్స్ట్ మ్యాప్స్ ఆర్ ప్రిపేర్డ్ త్రూ ఆర్టిస్టిక్ ఇమాజినేషన్. సో ఆర్టిస్టిక్ ఇమాజినేషన్ ద్వారా తయారు చేసినవి మ్యాప్స్ అన్నీ కూడా. నెక్స్ట్ మేకింగ్ స్కెచెస్, మెంటల్ మ్యాప్స్ ఆర్ అండ్ కార్టోగ్రాఫిక్ వర్క్ రిక్వైర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆర్ట్స్. సో ఇవన్నీ కూడా ప్రొఫిషియన్సీ అనేది అవసరం ఉంది ఆర్ట్స్లో. నెక్స్ట్ జియోగ్రఫీ అండ్ సోషల్ సైన్స్ చూస్తే సో ఈచ్ సోషల్ సైన్స్ స్కెచ్డ్ ఇన్ ఫిగర్ 1.1 హ్యాస్ ఇంటర్ఫేస్ విత్ వన్ బ్రాంచ్ ఆఫ్ జియోగ్రఫీ. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ జియోగ్రఫీ అండ్ హిస్టరీ హ్యావ్ ఆల్రెడీ బీన్ అవుట్లైన్డ్ ఇన్ డీటెయిల్. సో జియోగ్రఫీ సోషల్ సైన్స్ యొక్క ఇంటర్ రిలేషన్షిప్ అనేది కూడా మనం 1.1 ఫిగర్లో చూసాము. సో ఇది ఒక వన్ బ్రాంచ్ ఆఫ్ జియోగ్రఫీగా డీల్ చేయొచ్చు మనము. సో రిలేషన్షిప్ బిట్వీన్ జియోగ్రఫీ అండ్ హిస్టరీ అనేది కూడా డీటెయిల్గా అవుట్లైన్ చేయడం జరిగింది. సో ఎవరీ డిసిప్లిన్ హ్యాస్ ఎ ఫిలాసఫీ విచ్ ఈస్ ద రీజన్ ది ట్రే ఫర్ ద డిసిప్లిన్. సో ఫిలాసఫీ ప్రొవైడ్స్ రూట్స్ టు ఎ డిసిప్లిన్ అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్స్ ఎవల్యూషన్ it also experiences distinct historical process. Thus the history of geographical thought as the mother branch of geography is included universally in its curricula. So all the social science disciplines that sociology, political science, economics and demography study different aspects of social reality. So the branches of geography that social, political, economic and population settlements are closely linked with these disciplines as each one of them has spatial attributes. The core concern of political science is territory, people and sovereignty, while political geography is also interested in the study of the state as a spatial unit as well as a people and their political behavior. So economics deals with the basic attributes of the economy such as production, distribution, exchange and consumption. So each of these attributes has spatial aspects, and here comes to the role of economic geography to study the spatial aspects of production. So spatial aspects of production అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి ఈచ్ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా అవసరం అవుతాయి అన్నమాట. నెక్స్ట్ distribution, exchange and consumption. Likewise population geography is closely linked with the discipline of demography. So population geography కూడా demography అనేతో డిసిప్లిన్తో లింక్ అయింది అనమాట. నెక్స్ట్ ద బాబు డిస్కషన్ షోస్ దట్ geography has a strong interface with the natural and social sciences. It follows its own methodology of study which makes it distinct from others. It has osmotic relationship with other disciplines while all the disciplines have their own individual scope. This individuality doesn't obstruct the flow of information as in the case of all cells in the body that have individually identity separated by membranes, but the flow of blood is not obstructed. So geographers use data obtained from sister disciplines and attempt synthesis over space. So maps are very tools of geographers in which the tabular data is converted into visual form to bring out spatial pattern. నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ జియోగ్రఫీ చూస్తే మనకి 1.1లో ఫిగర్లో ఇచ్చిన ప్రకారం రికాపిటులేషన్ చేస్తే ఇట్ హ్యాస్ వెరీ క్లియర్లీ బ్రాట్ అవుట్ దట్ geography is an interdisciplinary subject of study. సో interdisciplinary subject అనమాట అది అని అర్థమవుతుంది మనం ఆ పిక్చర్ నుంచి. సో ద స్టడీ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈస్ డన్ అకార్డింగ్ టు సమ్ అప్రోచ్. So the major approaches to study geography has been systematic and regional approach. The systematic geography approach is the same that of general geography. సో జనరల్ జియోగ్రఫీకి చాలా సిమిలర్గా ఉంటుంది ఈ సిస్టమాటిక్ జియోగ్రఫీ అప్రోచ్ అనేది. ఈ అప్రోచ్ని ఇంట్రడ్యూస్ చేసింది అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్, ఏ జర్మన్ జియోగ్రఫర్. వైల్ రీజనల్ జియోగ్రఫీ అప్రోచ్ వాజ్ డెవలప్డ్ బై అనదర్ జర్మన్ జియోగ్రఫర్ అండ్ ఏ కంటెంపరీ ఆఫ్ హంబోల్ట్, కార్ల్ రైటర్. నెక్స్ట్ ఇన్ సిస్టమాటిక్ అప్రోచ్ మనకి ఫిగర్లో 1.2లో కనిపిస్తుంది. సో బ్రాంచెస్ ఆఫ్ జియోగ్రఫీ బేస్డ్ ఆన్ సిస్టమాటిక్ అప్రోచ్ ఈ విధంగా ఫిజికల్ జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ, ప్రిన్సిపల్స్ ఆర్ ఫిలాసఫీ ఆర్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ అన్నీ కూడా ఉంటుంది. సో దీంట్లో చూపించినట్టుగానే ఉంటుంది అక్కడ. For example, if one is interested in studying natural vegetation, the study will be done at the world level as a first. The typologies such as equatorial rainforests or softwood conical forests or monsoon etc. will be identified, discussed and delimited. సో న్యాచురల్ వెజిటేషన్ గురించి చదవాలంటే వరల్డ్ వైడ్ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ వెజిటేషన్స్ గురించి, అలాగే క్లైమేట్ క్రోనికల్ ఫారెస్ట్ గురించి, సాఫ్ట్వుడ్ ఫారెస్ట్, ఈక్వటోరియల్ రెయిన్ ఫారెస్ట్ గురించి వీటన్నిటి గురించి ఐడెంటిఫై చేసి డిస్కస్ చేసి డిలిమిట్ అనేది చేయడం జరుగుతుంది. ఇన్ ద రీజనల్ అప్రోచ్, రీజనల్లో అయితే వరల్డ్ ఈస్ డివైడెడ్ ఇంటూ రీజన్స్ అట్ డిఫరెంట్ హైరార్కల్ లెవెల్స్ అండ్ దెన్ ద జియోగ్రఫికల్ ఫినామినా.
సో వరల్డ్ అంతా కూడా డిఫరెంట్ రీజన్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో అలాగే డిఫరెంట్ హైరార్కికల్ లెవెల్స్గాను డివైడ్ చేయడం, ఇవన్నీ కూడా జాగ్రఫికల్ ఫినామినా ఇన్ ఏ పర్టికులర్ రీజన్ ఆర్ స్టడీ. తర్వాత ఒక జాగ్రఫీ పర్టికులర్ రీజన్ అనేది చదువుతాం అనమాట. దీస్ రీజన్స్ మే బీ నేచురల్, పొలిటికల్ ఆర్ డిజిగ్నేటెడ్ రీజన్. ద ఫినామినా ఇన్ ఏ రీజన్ ఆర్ స్టడీ ఇన్ ఏ హోలిస్టిక్ మేనర్ సర్చింగ్ ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఫినామినా అంతా కూడా హోలిస్టిక్ మేనర్గా సర్చింగ్ ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్, డ్యుయాలిజం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ characteristics of geography which got introduced from the very beginning. This dualism depend on the aspects emphasized in the study. So earlier scholars laid emphasis on the physical geography, but human beings are an integral part of the earth's surface. They are all part and parcel of nature. So they also have contributed through their cultural development. హ్యూమన్స్ కూడా కల్చరల్ డెవలప్మెంట్ ద్వారా కంట్రిబ్యూట్ అనేది చేశారు నేచర్కి. సో దస్ డెవలప్డ్ హ్యూమన్ జియోగ్రఫీ విత్ ఎంఫసిస్ ఆన్ హ్యూమన్ యాక్టివిటీస్. సో అప్పటి నుంచి హ్యూమన్ ఇంటర్వెన్షన్ ద్వారా హ్యూమన్ జియోగ్రఫీ అనేది ఎమర్జ్ అయింది. నెక్స్ట్ మనకి బ్రాంచెస్ ఆఫ్ జియోగ్రఫీ చూస్తే బేస్డ్ ఆన్ సిస్టమాటిక్ అప్రోచ్. సో ఫస్ట్ ఫిజికల్ జియోగ్రఫీలో జియోమార్ఫాలజీ ఉంది. ఇది స్టడీ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్, ద రెవల్యూషన్ రిలేటెడ్ ప్రాసెస్. ల్యాండ్ ఫామ్స్ ఏ విధంగా ఎవాల్వ్ అయ్యాయి, వాటి ల్యాండ్ ఫామ్స్ రిలేటెడ్ ప్రాసెస్ అన్ని జియోమార్ఫాలజీలో చదువుతాం. సో క్లైమేటాలజీ మొత్తం క్లైమేట్ రిలేటెడ్గా స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ అండ్ క్లైమేట్స్ అండ్ క్లైమాటిక్ టైప్స్ అండ్ రీజన్స్. సో అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, వెదర్ క్లైమేట్స్లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే క్లైమాటిక్ టైప్స్ అన్ని అండ్ ఏ రీజన్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుందని క్లైమేటాలజీ కింద చదువుతాం. నెక్స్ట్ హైడ్రాలజీ వాటర్ రిలేటెడ్ స్టడీస్. ద రిమ్ ఆఫ్ వాటర్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఇంక్లూడింగ్ ఓషన్స్, లేక్స్, రివర్స్ అండ్ అదర్ వాటర్ బాడీస్. సో ఎర్త్ పైన ఉన్న వాటర్ బాడీస్ అన్నీ కూడా ఓషన్స్, లేక్స్, రివర్స్ అండ్ అదర్ వాటర్స్ అన్నీ కూడా వాటి ఎఫెక్ట్ కూడా డిఫరెంట్ లైఫ్ ఫామ్స్ పైన ఇంక్లూడింగ్ హ్యూమన్ లైఫ్ పైన కూడా పడుతుంది. అండ్ దేర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనము హైడ్రాలజీ కింద చదువుతాం. నెక్స్ట్, సాయిల్ జియోగ్రఫీ ఈజ్ డివోటెడ్ టు స్టడీ ద ప్రాసెస్ ఆఫ్ సాయిల్ ఫార్మేషన్, సాయిల్ టైప్స్ అండ్ దేర్ ఫర్టిలిటీ స్టేటస్, డిస్ట్రిబ్యూషన్ అండ్ యూజ్. నెక్స్ట్, హ్యూమన్ జియోగ్రఫీ. So social or cultural geography encompasses the study of society and its spatial dynamics as well as the cultural elements contributed by the society. So population and settlement geography, it studies population growth. సోషల్ అండ్ కల్చరల్ జియోగ్రఫీ అనేది స్టడీ ఆఫ్ సొసైటీ గురించి స్టడీ చేస్తుంది. అలాగే స్పేషియల్ డైనమిక్స్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ ఎలిమెంట్స్ కంట్రిబ్యూట్ టు ద సొసైటీ. నెక్స్ట్, పాపులేషన్ అండ్ సెటిల్మెంట్ జియోగ్రఫీ అనేది రూరల్ అండ్ అర్బన్ రిలేటెడ్ ఇది. సో ఇట్ స్టడీస్ పాపులేషన్ గ్రోత్, డిస్ట్రిబ్యూషన్, డెన్సిటీ, సెక్స్ రేషియో, మైగ్రేషన్, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఎక్సెట్రా. సో సెటిల్మెంట్ జియోగ్రఫీ స్టడీస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ సెటిల్మెంట్స్. Next, economic geography. So economic geography studies economic activities of the people including agriculture, industry, tourism, trade and transport, infrastructure and services, etc. Next, historical geography. So historical geography studies the historical process through which the space gets organized. Every region has undergone some historical experiences before attaining the present day status. The geographical features also experience temporal changes and these form the concerns of historical geography. సో బ్రాంచెస్ ఆఫ్ జియోగ్రఫీ చూస్తే మనకి బేస్డ్ ఆన్ సిస్టమేటిక్ అప్రోచ్ పైన ఇందాక డిస్కస్ చేసిన దాంట్లో ఫిజికల్ జియోగ్రఫీలో జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, హైడ్రాలజీ, సోషల్ జియోగ్రఫీనే వస్తుంది. హ్యూమన్ జియోగ్రఫీలో సోషల్, కల్చరల్, హిస్టారికల్, పాపులేషన్ అండ్ సెటిల్మెంట్స్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ అనే వస్తుంది. సో ఎకనామిక్లో మనకి పాపులేషన్ అండ్ సెటిల్మెంట్స్లో రూరల్ అర్బన్ ఉంటుంది. పాపులేషన్ సెటిల్మెంట్స్లో రూరల్ పాపులేషన్, అర్బన్ పాపులేషన్. ఎకనామిక్ జియోగ్రఫీకి సంబంధించి అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, టూరిజం, ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీసెస్ అంతా కూడా ఎకనామిక్ జియోగ్రఫీ కింద వస్తుంది. నెక్స్ట్, మధ్యలో ఉన్నవి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిలాసఫీ చూస్తే జియోగ్రఫికల్ థాట్, హ్యూమన్ ఎకాలజీ, ల్యాండ్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్. నెక్స్ట్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్లో కార్టోగ్రఫీ, ఫీల్డ్ సర్వే మెథడ్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, జియో ఇన్ఫర్మేటిక్స్లో GIS, GPS, LIS అన్నీ కూడా ఇవన్నీ బ్రాంచెస్ ఆఫ్ జియోగ్రఫీ బేస్డ్ ఆన్ సిస్టమేటిక్ అప్రోచ్. నెక్స్ట్, సో పొలిటికల్ జియోగ్రఫీ చూస్తే మనకి పొలిటికల్ సైన్స్తో ఇంటర్లింకింగ్ ఉంటుంది పొలిటికల్ జియోగ్రఫీ అనేది. సో పొలిటికల్ ఈవెంట్స్ అన్నీ కూడా, అలాగే స్టడీస్ బౌండరీస్, స్పేస్ రిలేషన్స్ బిట్వీన్ నైబరింగ్ పొలిటికల్ యూనిట్స్, డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీ, ఎలక్షన్ సినారియో, డెవలప్మెంట్ ఆఫ్ థియరిటికల్ ఫ్రేమ్వర్క్ టు అండర్స్టాండ్ పొలిటికల్ బిహేవియర్ ఆఫ్ ద పాపులేషన్. సో పాపులేషన్ యొక్క పొలిటికల్ బిహేవియర్ యొక్క గురించి పొలిటికల్ జియోగ్రఫీలో చదువుతాం. నెక్స్ట్, బయోజియోగ్రఫీ. సో ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ఫిజికల్ జియోగ్రఫీ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ హ్యాస్ లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ బయోజియోగ్రఫీ విచ్ ఇంక్లూడ్స్ ప్లాంట్ జియోగ్రఫీ. సో హ్యూమన్ జియోగ్రఫీ ఉంటుంది, అలాగే ఫిజికల్ జియోగ్రఫీ, రెండు ఇంటరాక్ట్ అవుతున్న రీజన్ని మనము బయోజియోగ్రఫీ అని చెప్తాము. సో దాంట్లోకి ప్లాంట్ జియోగ్రఫీ అనేది ఒకటి. సో ఇది స్పేషియల్ ప్యాటర్న్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ ఇన్ దర్ హ్యాబిట్స్. సో ప్లాంట్స్ ఏ విధంగా గ్రో అవుతాయి ఒక పర్టికులర్ రీజన్లో చదువుతాము. నెక్స్ట్, జూ జియోగ్రఫీ అంటే పర్టికులర్ హ్యాబిటాట్లో, సో అక్కడ జియోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి ఏ అనిమల్స్ ఉంటాయి, వాటి
ఎలా బతుకుతాయి అనేది జియోగ్రఫీలో ఉంటుంది. నెక్స్ట్ ఎకాలజీ ఆర్ ఎకోసిస్టమ్ చూస్తే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద హ్యాబిటాట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్పీసీస్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ కన్సర్న్స్ వరల్డ్ ఓవర్ లీడింగ్ టు ద realization of environmental problems such as land gradation, pollution, concerns for conservation has resulted in the introduction of this new branch geography, environmental geography. Next branches of geography based on regional approach చూస్తే రీజనల్ స్టడీస్ ఆర్ ఏరియా స్టడీస్ అంటారు. దీంట్లో మెల్ల మైక్రో మీసో మైక్రో రీజనల్ స్టడీస్ ఉంటుంది. రీజనల్ ప్లానింగ్లో అయితే కంట్రీకి సంబంధించి రూరల్ అండ్ టౌన్కి అలాగే అర్బన్ ప్లానింగ్ సంబంధించి ఉంటుంది. రీజనల్ డెవలప్మెంట్ అలాగే రీజనల్ అనాలిసిస్లో 2 ఆస్పెక్ట్స్ కవర్ చేస్తుంది. దీంట్లో దీస్ ఆర్ ఫిలాసఫీ అండ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్. సో ఫిలాసఫీలో జియోగ్రఫికల్ థాట్, ల్యాండ్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్. మెథడ్స్లో కార్టోగ్రఫిక్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ కార్టోగ్రఫీ, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఆర్ స్టాటిస్టికల్ టెక్నిక్స్. నెక్స్ట్ ఫీల్డ్ సర్వే మెథడ్స్, జియో ఇన్ఫర్మేటిక్స్ కంప్రైజింగ్ టెక్నిక్స్ సచ్ యాజ్ రిమోట్ సెన్సింగ్, జిఐఎస్, జిపిఎస్. ఇవన్నీ గురించి చూసాము. నెక్స్ట్ ఫిజికల్ జియోగ్రఫీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ చూస్తే దిస్ చాప్టర్ అపియర్స్ ఇన్ ద బుక్ ఎంటైటిల్డ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ. సో మనము ఈ క్లాస్ 11th బుక్ ఫస్ట్ డీల్ చేసేది ఫిజికల్ జియోగ్రఫీ గురించి డీల్ చేస్తుంది, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ. సో దానికి దాని ఫిజికల్ జియోగ్రఫీ దాని ఇంపార్టెన్స్ అనేది చూస్తాము. బుక్ రిఫ్లెక్ట్స్ ఇట్స్ స్కోప్. సో ఇట్ ఈస్ దెర్ఫోర్ అప్రిషియేట్ టు నో ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ బ్రాంచ్ ఆఫ్ జియోగ్రఫీ. సో బ్రాంచెస్ ఆఫ్ జియోగ్రఫీ బేస్డ్ ఆన్ రీజనల్ అప్రోచెస్ అనేది మనము ఈ రీజనల్ అప్రోచెస్ మెయిన్ ఇక్కడ ఉంది అనమాట. అదంతా కూడా సో ఫిజికల్ జియోగ్రఫీ ఇంక్లూడ్స్ ద స్టడీ ఆఫ్ లిథోస్పియర్. లిథోస్పియర్ అంటే ల్యాండ్ ఫార్మ్స్, డ్రైనేజ్, లీఫ్, ఫిజియోగ్రఫీ వీటన్నిటి గురించి స్టడీ చేస్తుంది. అలాగే అట్మాస్ఫియర్ కంపోజిషన్, స్ట్రక్చర్, ఎలిమెంట్స్, కంట్రోల్స్ ఆఫ్ వెదర్ గురించి ఇది కూడా జియోగ్రఫీలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగే వాటర్ రిలేటెడ్ హైడ్రోస్పియర్, బయోస్పియర్, లైఫ్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్, మైక్రో ఆర్గనిజమ్, సస్టైనింగ్ మెకానిజమ్స్, ఫుడ్ చైన్, ఎకలాజికల్ పారామీటర్స్ అన్నీ కూడా చదువుతాము ఫిజికల్ జియోగ్రఫీలో. సో సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ పెడోజెనిసిస్ డిపెండెడ్ అపాన్ ద పేరెంట్ రాక్, climate, the biological activity and time. So time provides maturity to soils and helps in the development of soil profiles. So each element is important for human beings. Landforms provide the base on which human activities are located. The plains are utilized for agriculture. The plateaus provide forests and minerals. Mountains provide pastures, forests, tourist spots and the sources of river providing water to lowlands. Next, climate influences our house types, clothing and food habits. So the climate has a profound effect on vegetation, cropping pattern, livestock farming and some industries, etc. So human beings have developed technologies which modify climatic elements in a restricted space such as air conditioners and coolers. So temperature and precipitation ensure the density of forests and quality of grassland. So in India, monsoonal rainfall setups agriculture rhythm in motion. So precipitation recharges the groundwater aquifers which later provides water for agriculture and domestic use. We study oceans which are storehouse of resources beside fish and other seafood. So oceans are rich in mineral resources. India has developed the technology for collecting manganese nodules from oceanic bed. So soils are renewable resources which influence a number of economic activities such as agriculture. సో సీ ఓషన్ బెడ్ నుంచి కూడా మనం మినరల్స్ అన్నిటిని డిస్కవర్ చేసాం, మినరల్ రిసోర్సెస్ని. సో టెక్నాలజీ కూడా డెవలప్ అయింది ఆ న్యూడిల్స్ ఓషనిక్ బెడ్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడము. అలాగే రిన్యూవబుల్ రిసోర్సెస్ కూడా అన్ని సాయిల్లో ఉన్నాయి. మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ లైక్ అగ్రికల్చర్ అన్నీ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ ఈజ్ బోత్ న్యాచురల్లీ డిటర్మైన్డ్ అండ్ కల్చరల్లీ ఇండ్యూస్డ్. సో సాయిల్ ఫర్టిలిటీ కూడా న్యాచురల్ డిటర్మైన్ చేస్తుంది, కల్చరల్ కూడా ఇన్ఫ్లూజ్ చేస్తుంది. నెక్స్ట్ సాయిల్స్ ఆల్సో ప్రొవైడ్ ద బేసిస్ ఆఫ్ ఫర్ ద బయోస్ఫియర్ అకామిడేటింగ్ ప్లాంట్స్, అనిమల్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో బయోస్ఫియర్లో ప్లాంట్స్, అనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చదువుతాము. సో దాంట్లో బేసిస్ సాయిల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ జాగ్రఫీ? జాగ్రఫీ ఈస్ కన్సర్న్ విత్ ద డిస్క్రిప్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏరియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. సో ఏరియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ యొక్క డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెనేషన్ జాగ్రఫీ అని రిచర్డ్ హార్ట్స్ట్రోన్ చెప్పాడు. నెక్స్ట్ హెట్నర్ ఏం చెప్పాడంటే డిఫరెన్సెస్ ఆఫ్ ఫినామినా యూజువల్లీ రిలేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అని జియోగ్రఫీ స్టడీ చేస్తుందని చెప్పాడు. సో ద స్టడీ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఎ డిసిప్లిన్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ అండ్ మేనేజింగ్ న్యాచురల్ రిసోర్సెస్. సో ఫిజికల్ జియోగ్రఫీ స్టడీ అనేది ఒక ఎమర్జింగ్ డిసిప్లిన్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ అండ్ మేనేజింగ్ న్యాచురల్ రిసోర్సెస్. So in order to achieve this object, it is essential to understand the integrated relationship between physical environment and human beings. So physical environment provides resources and human beings will utilize these resources and ensure the economic and cultural development. So physical environment resource provide చేస్తుంది. సో హ్యూమన్ బీయింగ్స్ ఆ రిసోర్స్ యూటిలైజ్ చేసుకొని ఎకనామిక్గా కల్చరల్గా డెవలప్ అవుతారు అనమాట.
నెక్స్ట్ యాక్సిలరేటెడ్ పేస్ ఆఫ్ రిసోర్సెస్ యూటిలైజేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ హ్యాస్ క్రియేటెడ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద వరల్డ్. హెన్స్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఈ మోడర్న్ టెక్నాలజీ యూటిలైజ్ చేసుకొని మనము ఫిజికల్ ఎన్విరాన్మెంట్ని బెటర్గా యూటిలైజ్ చేసుకోవడం అనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం. సో ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో నచ్చితే లైక్ చేయండి, మీ ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.